హలో గైస్, ఇట్స్ రేణుక ఫ్రమ్ హైదరాబాద్. వెల్కమ్ టు మై ఛానల్ రేణుక వెన్నెల. ఈరోజు నేను ఖైరతాబాద్ మన 2025 బడా గణేష్ని చూడడానికి వెళ్తున్నానండి. సో ఈ ఇయర్ మనకి మెయిన్ వచ్చేసి 69 ఫీట్స్ మన బడా గణేష్కి పెట్టారంట విత్ సిస్టమే. ఎవ్రీ ఇయర్ లాస్ట్ టైం పెట్టినట్టు సరే ఎకో సిస్టమే పెట్టారు. అండ్ ఈ ఇయర్ వచ్చేసి 1 లాక్ రుద్రాక్షస్తో మన గణేశుడికి మాల వేశాడంట. అండ్ 70 ఫీట్స్ జంజనం కూడా ఈ ఇయర్ వేశారంట. సో చూద్దాం అవన్నీ. సో ఇందులో ఏంటి అంటే మనకి అగ్మాన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఇయర్ 2025 బనా గణేష్కి ఖైరతాబాద్లో అనేది కూడా నేను ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. సో ఎవ్రీథింగ్ ఒకే వీడియోలో మీకు అనేది అవైలబుల్గా ఉంది ఇన్ఫర్మేషన్. సో మీరు 2025 బడా గణేష్కి వెళ్ళి దర్శనం చేసుకోకపోతే మీరు ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీకు చూడొచ్చు అనమాట. ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా నేను పెడతాను. ఎంట్రీ ఎక్కడ నుంచి, ఎగ్జిట్ ఎక్కడ నుంచి, ఎవ్రీథింగ్ ఈ వీడియో నేను కవర్ చేస్తాను. సో మనకి ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా మీరు ఇందులో చెప్తాను కాబట్టి మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. గైస్, థ్యాంక్ యూ సో మచ్. బై బై. యా గాయ్స్, ఇది ఎంట్రన్స్ అన్నమాట. గణేశుడి దర్శనానికి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్. అండ్ ఇక్కడ మనకి ముందుకు వచ్చేస్తే మనకి కొన్ని క్యూ లైన్స్ కనిపిస్తాయి. సో అందులో మనం నించొని సో లైన్ బై లైన్ వెళ్ళాలి. సో మనం ఎర్లీ మార్నింగ్ వస్తే ఏంటి అంటే ఇంత రష్ ఉండదు. సో ఇట్స్ ఈవినింగ్ టైం కాబట్టి ఇంత రష్ ఉంది అన్నమాట. సో ఇక్కడ మనకి 71 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో ఈ 2025 లో మనకి గణేశుడు మాత్రం శ్రీ విశ్వశాంతి మహాశక్తి రూపంలో మనకి అందరికి దర్శనం ఇచ్చాడు ఈ ఇయర్ లో. సో ఇక్కడ మనం 71 ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్ గా జరిగాయి. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ 1 ఫీట్ అయితే తగ్గించారండి. బట్ మనకి ఎకో ఫ్రెండ్లీగానే మడ్ ఐడల్ తో అంటే లైక్ మట్టితో చేసిన వినాయకుడే మనకి ఇక్కడ ఉన్నారండి. మనకి దర్శనం ఇచ్చారు. సో ఇక్కడ నెక్స్ట్ అగ్మాన్ సెలబ్రేషన్స్ అండి ఇక్కడ. సో ఫస్ట్ అగ్మాన్ డే రోజు షూట్ చేసిన వీడియో నేను ఇక్కడ అటాచ్ చేశాను. సో కంప్లీట్ వీడియో ఒకటే వీడియోలో ఉంటుంది కాబట్టి కంప్లీట్ క్లిప్స్. సో ఇక్కడ మాత్రం మనకి అగ్మాన్ స్టార్ట్ అయిపోయింది. ప్లీజ్ వాచ్. అగ్మాన్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా చేశారండి ఇక్కడ. వినాయకుడికి రైట్ సైడ్ మనకి వాసవి దేవి అమ్మవారు ఉన్నారండి రెడ్ శారీలో. చాలా అమ్మవారు మాత్రం చాలా ప్రత్యేకంగా మనకి కనిపిస్తున్నారు. రుద్రాక్షల మాలతో మనకి కనిపించారు ఇక్కడ. సో పక్కనే మనకి వినాయకుడు పాదాలండి. సో అక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి. సో పక్కనే హయగ్రీవ స్వామి, లక్ష్మీ అమ్మవారు మనకు దర్శనం ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు ఎంత చక్కగా ఉన్నారో. సో పక్కనే మనకి ర్యాట్ మూషిక వాహనం ప్రతి ఇయర్ ముందు పెడుతుండే అన్నమాట గణేశుడికి. సో ఈసారి కొంచెం బ్యాక్ సైడ్ పెట్టారు. సో గణేశుడు కండువా ఉండడం వల్ల గ్లోబ్ కనిపించట్లేదు. నిమజ్జనం టైంలో మనం చూడొచ్చు. సో వినాయకుడికి రైట్ సైడ్ వచ్చేసి ముగ్గురు దేవుళ్ళు కనిపిస్తున్నారు. సో అందులో బ్లాక్ అండ్ రెడ్ దేవుడు వచ్చేసి పూరి జగన్నాథ స్వామి. అండ్ పక్కనే ఎల్లోలో ఉన్న అమ్మవారు వచ్చేసి సుభద్ర అమ్మవారు. అండ్ వైట్ లో ఉన్నది బలభద్రుడు. ఈ ముగ్గురు దేవుళ్ళు మనకి వినాయకుడికి రైట్ సైడ్ అయితే కనిపించడం జరిగింది 2025 ఈ ఇయర్ లో. సో అక్కడ మనకి చూడొచ్చు వినాయకుడికి ఇప్పుడు ఎలాంటి మాలలు వేస్తున్నారో ఇన్ డీటెయిల్ గా మీకు చెప్తాను. దానికన్నా ముందైతే ఇక్కడ హారతి అయితే ఇచ్చేస్తున్నారు స్వామివారికి. నెక్స్ట్ ఇక్కడ గజలమ్మ తల్లి అన్నమాట. ఎగ్జిట్ లో ఉన్నారు ఈ అమ్మవారు. సో మనం వెళ్ళే టైంలో ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ
అమ్మవారిని మాత్రం ఎంత కళగా అసలు పెయింటింగ్ వేశారంటే అబ్బా! అమ్మవారిని చూస్తుంటే మాత్రం 2 కళ్ళు సరిపోలేవండి. చాలా బాగా ఏశారు. రుద్రాక్షల మాలలు గూడా వేశారు. సో, ఇప్పుడు వినాయకుడికి ఫస్ట్ కండువా ఇస్తున్నారండి. కండువా వేసిన తర్వాత మనకి జంజనం కూడా వేస్తున్నారు. సో, జంజనం వచ్చేసి 70 ఫీట్స్ అన్నమాట ఈ ఇయర్‌లో. సో, 70 ఫీట్స్ జంజనం వేసేటప్పుడు మాత్రం అందరం టచ్ చేసాము. నెక్స్ట్ స్వామివారికి గరకమాల ఏస్తున్నారు. ఇట్ మీన్స్ గ్రాస్. సో, వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరకతో మాల చేసి మీ వారికి ఆహ్, గరకతో మాల సమర్పిస్తున్నారు. సో, మీరు పక్కనే చూడొచ్చు 20 రూపీస్ నోట్స్‌తో కూడా ఒక మాల వేస్తున్నారు. సో, ఒకటేసారి గరకమాల అండ్ 20 రూపీస్ మాలని రెండిటిని ఒకటేసారి పైకి తీసుకెళ్తున్నారు. సో, మీరు చూడండి క్లియర్‌గా కనిపిస్తుంది ఇక్కడ మనకి. అండ్ నెక్స్ట్ 10 రూపీస్ నోట్ కూడా వేస్తున్నారు. సో, 3 అట్ ఏ టైమ్ ఒకేసారి పైకన లాగుతున్నారనమాట. సో, మీరు క్లియర్‌గా చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు రైట్ సైడ్ కూడా అనేది ఇప్పుడు పైకి లాగుతారండి. యాహ్! సో, గరకమాల 20 రూపీస్ నోట్స్ అండ్ 10 రూపీస్ నోట్స్ 3 కలిపి ఒకటేసారి పైకి లాగేసి పైన టై చేసేస్తారు నెక్స్ట్. సో, ఈసారి మాత్రం గణేశుడు 3 తలకాయలతో చాలా బాగా మనకి దర్శనం ఇచ్చారండి 2025. ఈ ఇయర్‌లో అందరికి మంచి జరగాలని కోరుకుంటూ సో, వినాయకుడికైతే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను పైన. రుద్రాక్ష మాలను పైకి లాగుతున్నారు. సో, ఇక్కడ 1,00,000 రుద్రాక్షలతో మాల అనేది ఈసారి ప్రిపేర్ చేయడం జరిగింది. సో, 1,00,000 రుద్రాక్షలతో ఉన్న మాల అయితే ఇప్పుడు ప్రెజెంట్ వినాయకుడికైతే వేసేస్తున్నారు. సో, అది మీరు చూడొచ్చు. సో, ఇక్కడ వినాయకుడికి అన్ని మాలలు వేసిన తర్వాత మీరొక్కసారి చూసుకుంటే రుద్రాక్షల మాల, పూలదండ, గరకమాల, 10 రూపీస్ నోట్స్ మాల, 20 రూపీస్ నోట్స్ మాల అన్నీ వేసుకొని మన బుజ్జగన్నపయ్య మాత్రం చాలా చక్కగా అసలు అందరిని దీవించడానికి భూలోకంకొచ్చినట్టు అనిపిస్తుంది. సో, ఈ ఇయర్ 2025 బడా గణేష్ 69 ఫీట్స్‌తో మనకి దర్శనం ఇచ్చారు. సో, ఇలా అయితే నేనైతే కవర్ చేశాను వీడియో. సో, పక్కన మీరు చూసుకున్నట్టయితే ఎంత క్రౌడ్ ఉంది ఈవినింగ్ టైమ్ కాబట్టి. సో, ఇక్కడ లాస్ట్ హారతి అనేది ఇస్తున్నారనమాట. సో, అక్కడికి వెళ్ళలేని వారు మన వీడియోలోనే మీరు హారతి కూడా తీసుకోవచ్చు. వినాయకుడి ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి. సో, ఇక్కడ లాస్ట్ అయితే మనకి ముత్యాలు చల్లుతారు వినాయకుడి పైన. ఆ ముత్యాలైతే ఎవరికైతే దొరుకుతాయో వాళ్ళైతే చాలా లక్కీ. నాకైతే 2 దొరికాయి. సో, మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ! సో, ఎగ్జిట్‌లో గజ్జలమ్మ తల్లి ఉంటుందని చెప్పేసి, సో, అమ్మవారికి దర్శనం చేసుకొని, సో, ఇలా ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. ఇది ఎగ్జిట్ రూట్. సో, గాయ్స్ ఫస్ట్ డే పూజ ఇలా జరిగింది. సో, నేను ఎవ్రీథింగ్ కవర్ చేశాననే అనుకుంటున్నాను. సో, ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్, ప్లీజ్ గో ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గివ్ అ లైక్ ఫర్ దిస్ వీడియో. సో, ఎవ్రీబడీ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. రేణుక వెన్నెల సైనింగ్ ఆఫ్. బై బై ఫ్రెండ్స్.